ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శిని జాన్ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ అలాగే రెయిన్బో ఎఫ్ఎం శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల గురించి, అవి ఎలాగ గుర్తించాలి, రాకుండా ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకుందాము. మనతో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం నిహార గారు. మేడం, మరి ఈరోజు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల గురించి మాట్లాడుకుందామని అనుకున్నాము. అసలు ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి కిడ్నీకి? దీన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని అంటారు, దీర్ఘకాలిక కిడ్నీ డ్యామేజ్. సో ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే, బేసికలీ కిడ్నీస్ మనందరికీ తెలిసినట్టుగా 2 కిడ్నీలు ఉంటాయి. సో ఈ కిడ్నీ డ్యామేజ్ ఆర్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవటము 3 నెలల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాము. ఈ 3 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కిడ్నీ డిజీజెస్ చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని అక్యూట్ కిడ్నీ డిజీజెస్ ఉంటాయి, అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ రికవర్ అయిపోతుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఏంటి అంటే 3 నెలలు దాటిన తర్వాత కూడా కిడ్నీ డ్యామేజ్ కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ రికవర్ కాదు. సో దీన్ని ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్ లాగా పరిగణించవచ్చు. సో ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. ఈ స్టేజెస్ బేసికలీ 5 స్టేజెస్. ఈ స్టేజెస్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే జిఎఫ్ఆర్ అండ్ ప్రోటీన్ ఆల్బ్యూమిన్యూరియా అంటాము. సో జిఎఫ్ఆర్ అనేది ఏంటి అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. లైక్ మనము హార్ట్ డిజీజెస్కి ఈసీజీ ఎలా తీస్తామో ఒక డిజీజ్ కండిషన్ని మనము డయాగ్నోస్ చేయడానికి, అలా కిడ్నీ డిజీజ్ని మనము పసిగట్టడానికి మనము ఈ జిఎఫ్ఆర్ అనేది వాడతాం. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే కిడ్నీ ఫిల్టర్ చేసే కెపాసిటీ. నార్మల్గా ఇది ఎంత అంటే 120 ml/min per 1.73 m² ఈజ్ ద నార్మల్ వాల్యూ. సో ఇది ఎప్పుడైతే 90 ml/min పడిపోతుందో దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్గా మనం పరిగణిస్తాము. దీనితో పాటు ప్రోటీన్ నార్మల్గా బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది. సో ప్రోటీన్ ఏదైతే కిడ్నీ వరకు వస్తుందో అది కిడ్నీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే కిడ్నీస్ ఫంక్షన్ తగ్గిపోతుందో ప్రోటీన్స్ అనేది బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతాయి అనమాట. దీన్ని మనం ప్రోటీన్యూరియా అంటాము. ఇది కూడా మనము ఈ కిడ్నీ స్టేజెస్ని డివైడ్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకుంటాము. సో నార్మల్గా ప్రోటీన్ బాడీలో 30 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ పోదు అనమాట. సో ఎప్పుడైతే 30 మిల్లీగ్రాముల కన్నా ఒక రోజులో ఎక్స్క్రీట్ అవుతుందో దాన్ని మనం ప్రోటీన్యూరియా అంటాం. సో దీన్ని మనము A1, A2, A3 స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం అనమాట. మోర్ దెన్ 30 milligrams is abnormal. So 30 to 300 milligrams A2, more than 300 milligrams it is A3 అనమాట. సో ఈ జిఎఫ్ఆర్ స్టేజ్లో వచ్చేసి కూడా 1వ స్టేజ్లో మనకి జిఎఫ్ఆర్ 90 ml కన్నా పడిపోతుంది. 2వ స్టేజ్లో 60 నుంచి 90 ml/min పడిపోతుంది. 3వ స్టేజ్లో 45 నుంచి 60 వరకు పడుతుంది. 4వ స్టేజ్ ఇస్ 15 నుంచి 30 వరకు. అండ్ స్టేజ్ 5 15 ml/min per 1.73 m² వరకు జిఎఫ్ఆర్ పడిపోతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒకవేళ కిడ్నీ డిజీజెస్ ఎర్లీ స్టేజ్లో ప్రెజెంట్ అవుతే కనుక మనం ఈ జిఎఫ్ఆర్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని మెడికేషన్స్ చాలా వచ్చాయి ఇప్పుడు మనకి రీసెంట్ అడ్వాన్సెస్లో. సో కొన్ని మెడికేషన్స్ పెడితే ఈ కిడ్నీ డిజీజ్ అనేది మనం ఆపచ్చు అనమాట. సో ఎర్లీ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎలా గుర్తించాలంటారు? అది చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అంటే ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. ఈ 2 కిడ్నీస్ కూడా చాలా హార్డ్ వర్కింగ్. ఒక కిడ్నీ పాడైపోయినంత మాత్రాన 2వ కిడ్నీ కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అందుకే కిడ్నీ డిజీజెస్ సిమ్టమ్స్ అనేవి బయటకి వెంటనే కనపడవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసుకోవడం. ఎందుకంటే సటిల్ సైన్స్ మాత్రమే ఉంటాయి, వెరీ ఆబ్వియస్ సైన్స్ కనిపించవు. లైక్ మనకి హార్ట్ డిజీజ్ ఉందనుకోండి, హార్ట్ అటాక్ వస్తుంది, అప్పుడు వెంటనే చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది, సిమ్టమ్స్ చాలా వేగంగా బయటపడతాయి. కిడ్నీ డిజీజ్తో అలా కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే ఇంకో కిడ్నీ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్. సో ఎప్పుడైతే ఆ కిడ్నీ కూడా డ్యామేజ్ అయిపోతుందో, లైక్ 80% ఆఫ్ ద కిడ్నీ టోటల్ కిడ్నీ ఫంక్షన్ పడిపోతే తప్ప మనకి కిడ్నీ సమస్య బయటకి పడదు. సో ఏంటి అంటే ఇలా మనం ఎలా ఎర్లీగా గుర్తించవచ్చు అంటే, కొంతమంది పేషెంట్స్ ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అండి. లైక్ పేషెంట్స్ హు ఆర్ డయాబెటిక్, అంటే మధుమేహంతో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉన్న వాళ్ళు కానీ, కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళకి కానీ, లేకపోతే ఒబెసిటీ లావుగా ఉన్న వాళ్ళకి కానీ,
హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి కానీ, లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎక్కువ ఎట్ రిస్క్ పాపులేషన్ అనమాట. సో వీళ్ళు ఖచ్చితంగా వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. సో మైనర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఆకలి లేకపోవడము, నిద్ర లేకపోవడము, నలతగా ఉండటము, ఇవి కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇవి మనం యూజువలీ నెగ్లెక్ట్ చేస్తాము. కాకపోతే ఇందాక ఇప్పుడు చెప్పిన రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా కిడ్నీ పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి. అలా ఎర్లీగా గుర్తించవచ్చు. అలా కాకుండా కిడ్నీ సిమ్టమ్స్ కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. కాలవాపు రావడము, కళ్ళ చుట్టూ వాపు రావడం, ప్రిడామినెంట్గా కళ్ళ చుట్టూ వాపు రావడము, ఇంకా సివియర్ కేసెస్లో మొహం మొత్తం వాపు రావడము, ఇంకా యూరిన్ మూత్రం వెళ్ళినప్పుడు నురగగా రావడము, ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. ఇవి కాకుండా ఎప్పుడైనా మూత్రం మంట వచ్చినా కూడా, ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు మూత్రంకి వెళ్తున్నా కానీ, లాయిన్ పెయిన్ అంటారు, నడుము చుట్టూ పెయిన్ రావటం కానీ, ఇంకా మూత్రం ఎర్ర రంగులో రావటం కానీ, ఇవి అదర్ సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ అనమాట. సో ఇవి ఏ సిమ్టమ్స్ అయినా వచ్చినా కూడా వెంటనే మనం మూత్రపిండాల స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ టెస్టింగ్ చేసి మనకి కన్ఫర్మ్ చేస్తారు. ఇలా కొద్ది వరకు మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందే చెప్పారు, అంటే ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయి మిగతా కిడ్నీలో 80% వరకు కూడా దాని ఫంక్షనింగ్ పోతే కానీ మనకి తెలియదు అని. మరి ముందుగా గుర్తించాలి అంటే ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే ఆ ఒక కిడ్నీనన్నా కాపాడుకోవాలి అని అంటే ముందుగా గుర్తించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? సో సిమ్టమ్స్ యాజ్ నేను ఇందాక చెప్పినట్టు అవి రావచ్చండి. అవి కాకుండా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ప్రిడామినెంట్గా ఉంది అంటే మీకు ఆ సటిల్ సిమ్టమ్స్ వచ్చినా వెంటనే మనము ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి రెలవెంట్ టెస్టింగ్ చేసుకోవాలి. సో ఈ కిడ్నీ డిజీజ్ ఎర్లీగా పసిగట్టడానికి బేసికలీ సిమ్టమ్స్తో పాటు టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. లైక్ ఈసీజీ ఎలా బేసిక్ టెస్ట్, అలా కిడ్నీకి కూడా బేసిక్ టెస్ట్ ఉంటాయండి. అదేం పెద్ద టెస్ట్లు కావు. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ జస్ట్ యూరిన్ టెస్ట్ అనమాట. బేసికలీ డిప్స్టిక్తో చేస్తారు లేదా ల్యాబ్లో కూడా చేస్తారు. అండ్ ఇంకొకటి క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ అనమాట. సో బేసికలీ ఈ 2 కిడ్నీస్, ఈ 2 టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ కిడ్నీ డిజీజ్ ఎట్ ద ఎర్లీ స్టేజ్. ఇవి కాకుండా మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే కనుక అందులో మనకి కిడ్నీ సైజ్ ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ కిడ్నీ సైజ్ వచ్చి 9 to 10 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఎనీ సైజ్ లెస్ దెన్ దాట్ ఆర్ మోర్ దెన్ దాట్ కొంచెం మనల్ని వేరే డయాగ్నోసిస్ కి ట్రిగర్ చేస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయొచ్చు అనమాట. సో బేసికలీ ఎర్లీ డిజీజ్ డయాగ్నోసిస్ కోసం మనకి సిమ్టమ్స్ తో పాటు టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ దీస్ టెస్ట్ ఆర్ వెరీ బేసిక్ అనమాట. ఇప్పుడు మనం డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, టు సమ్ ఎక్స్టెంట్ హార్ట్ డిసీజెస్ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ కేటగిరీలోకి మనం వేసాం. నాన్ కంటేజియస్ డిసీజెస్ దట్ ఆర్ ఎ బిగ్ ప్రాబ్లం ఇప్పుడు మన సొసైటీకి. అండ్ 30 years వచ్చిన వాళ్ళ నుంచి అందరూ ఇప్పుడు టెస్ట్లు చేయించుకుంటున్నారు. ఈసీజీ కానివ్వండి, 2D ఎకో ఆర్ బ్లడ్ టెస్ట్, బీపీ, ఇవన్నీ చేయించుకుంటున్నారు. మరి కిడ్నీకి సంబంధించి ఏ వయసులో ఈ జిఎఫ్ఆర్ టెస్ట్ ఆర్ క్రియాటినిన్ లెవెల్స్ ఇవన్నీ ఏ వయసులో స్టార్ట్ చేయాలంటారు టెస్టింగ్? సో దాట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా 2 types ఉంటుంది. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అండ్ సెకండరీ హైపర్ టెన్షన్ అని. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే more than 40 years తర్వాత వచ్చే హైపర్ టెన్షన్ అంటాం. అది మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం బట్టి అలా వస్తూ ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటి అంటే ఎవరైనా 40 సంవత్సరాల లోపు ఒక వ్యక్తికి గనక బ్లడ్ ప్రెషర్ అనేది డయాగ్నోస్ చేశారు అంటే అది సెకండరీ హైపర్ టెన్షన్ కింద కేటగిరీ కింద మనకి క్లాసిఫై చేస్తారు. అండ్ వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ కాజెస్ షుడ్ బి రూల్డ్ అవుట్ అనమాట వాళ్ళలో ప్రత్యేకంగా. సో 40 సంవత్సరాల వారికి ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉందో, ఎవరికైతే కాలవాపు మొహం వాపు వస్తుందో, ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ హిస్టరీ ఉందో, ఇంకా లైక్ బ్లడ్ ఇన్ ద యూరిన్ వెళ్తుందో, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి less than 40 years అయినా యూ షుడ్ ఆల్వేస్ గెట్ యువర్ కిడ్నీస్ టెస్టెడ్. సో ఈ టెస్ట్లో నేను ఇందాక చెప్పినట్టు బేసికలీ ఇట్ విల్ స్టార్ట్ విత్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండి. మనం అందులో బేసికలీ హీమోగ్లోబిన్ కంటెంట్ ఎంతో చూస్తాం. ఎందుకంటే అనీమియా అంటే మనకి రక్తహీనత. సో రక్తహీనత ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ వి సీ ఇన్ కిడ్నీ డిజీజ్ పేషెంట్. సో వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. సో నార్మల్గా రక్తహీనత అందరికీ ఉంటుంది. కాకపోతే మనం ఇది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ని మనము మనకి ఫిజిషియన్ ఎలాబరేట్ చేస్తారు. సో అనీమియా రక్తహీనత ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ సైన్ అగైన్ కిడ్నీ పేషెంట్స్ లో రావటం.
ఇది కాకుండా RFT అంటారండి, రీనల్ ఫంక్షన్ టెస్ట్. ఇందులో మనకి యూరియా, క్రియాటినిన్, సోడియం, పొటాషియం క్లోరైడ్ టెస్ట్స్ మనకి రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇవి మనం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే కిడ్నీ డిజీజ్ ఉందో వాళ్ళకి యూరియా, క్రియాటినిన్ ఎక్కువగా ఉంటుంది, సోడియం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, పొటాషియం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది కొద్ది వరకు మన కిడ్నీ డయాగ్నోసిస్కి సహాయపడుతుంది. ఇది కాకుండా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటామండి. ఇది కూడా యూరిన్ టెస్ట్. జస్ట్ స్మాల్ 5 ml ఆఫ్ యూరిన్ శాంపుల్ యూ కెన్ గివ్ అండ్ దెన్ ఇది యూరిన్, దాంట్లో మనకి ఎంత ప్రోటీన్ పోతుంది, బ్లడ్ ఏమైనా పోతుందా, ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. ఇది కాకుండా స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని ఒకటి అంటారండి. అందులో ఏంటి అంటే ప్రోటీన్ ఎంత పోతుంది. యాజ్ ఐ సెడ్ ఇందాక 30 milligrams ఈజ్ అ నార్మల్, 30 to ప్రాబబ్లీ 150 milligrams కన్నా ఎక్కువగా ప్రోటీన్ పోకూడదు బాడీ నుంచి. సో ఈ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో ఏంటి అంటే ఎంత యూరిన్ లో ప్రోటీన్ బయటకు వెళ్తుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ ఇన్ ద యూరిన్ ఈజ్ అ లాంగ్ టర్మ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనమాట. సో ఇవి మనకి బేసిక్ టెస్ట్లు అనమాట. వీటిలో మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. సో అండ్ సంబడి హూ ఇస్ ఒబీజ్ అండి, ఒబీజ్ ఉన్న వాళ్ళు కూడా బేసికల్ కిడ్నీ టెస్ట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. అండ్ దోస్ హు ఆర్ టైప్ 1 డయాబెటీస్, మనకి మధుమేహం గురించి ఐడియా ఉంది కదా. సో టైప్ 1, టైప్ 2 అంటారండి. టైప్ 1 మనకి జన్యుపరంగా వచ్చేది, టైప్ 2 ఇస్ లైఫ్ స్టైల్ డిజీజ్. సో టైప్ 1 డయాబెటీస్ చాలా యంగ్ ఏజ్ లో మనం చూస్తూ ఉంటాము, 10 సంవత్సరాల్లో చూస్తుంటాము, 5 సంవత్సరాల పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. సో వీళ్ళు ఆర్ అగైన్ అట్ హై రిస్క్ ఫర్ కిడ్నీ డిజీజ్ అండి. ఎందుకంటే షుగర్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఈ షుగర్ అనేది మనకి కిడ్నీ డ్యామేజ్ ని కాజ్ చేస్తుంది అనమాట. ఈ డెక్స్ట్రోజ్ ఇస్ నాట్ వెరీ గుడ్ ఫర్ కిడ్నీస్. సో ఇట్ విల్ డ్యామేజ్ ద కిడ్నీస్ ఇన్ వేరియస్ వేస్ అనమాట. హైపర్ ఫిల్టరేషన్ ఇంజురీ అంటాము, ఇంకా దాని నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ అవన్నీ కూడా కిడ్నీకి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ప్రాబబ్లీ మీరు అడిగిన క్వశ్చన్ కన్సైజ్ చేయాలి అంటే ఇండివిజువల్స్ హు ఆర్ డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎస్పెషలీ టైప్ 1 డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే 40 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకి తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు. అండ్ ఆటోఇమ్యూన్ డిజీజెస్ అని ఒకటి ఉంటాయండి. లైక్ ఏంటంటే చిన్న వయసులోనే ఎస్పెషలీ ఫీమేల్స్ లో చూస్తుంటాం, ఎస్పెషలీ ఆడవాళ్ళలో చూస్తుంటాము, వాళ్ళకి రికరెంట్ అబార్షన్స్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, మౌత్ అల్సర్స్ ఉంటాయి, అండ్ హెయిర్ లాస్ ఉంటుంది, అండ్ అన్నెసరీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో వీళ్ళలో కూడా మనము కిడ్నీ డిజీజ్ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ ఫీమేల్స్ హు ఆర్ లెస్ దెన్ 30 years రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. ముందే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ చిన్న పిల్లలు కూడా మనం కిడ్నీ వ్యాధులు చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి ఇండికేషన్స్ ఉన్న వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా టెస్టింగ్ అనేది మనం చేసుకోవాలి. మేడం, మీరు ఇందాక అన్నారు కాళ్ల వాపులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అని. అది ఒక ప్రశ్న. అంటే కాళ్ల వాపులు సాధారణంగా కూడా ప్రెగ్నెంట్ విమెన్లో కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఎక్కువసేపు కూర్చొని ట్రావెల్ చేసినా కానీ కాళ్ల వాపులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు అంటారా? యాక్చువల్లీ తీసుకుంటే బెటర్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ లో మనకి కాలవాపులు వస్తాయి, కానీ అది బేసికలీ డ్యూ టు బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ అవడం వల్లనో, లేకపోతే కొంచెం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ పోవటం వల్లనో జరుగుతుంది. అది లిటిల్ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో కూడా కాలవాపులు ఇవాల్యుయేట్ చేస్తారు. అంటే ప్రోటీన్ ఏమైనా పోతుందా, కిడ్నీ డిస్ఫంక్షన్ ఏమైనా డెవలప్ అవుతుందా అనేది తప్పకుండా వాళ్ళు చూస్తారు. ఇంకా ప్రెగ్నెన్సీలో రక్తహీనత కూడా కొంచెం ఉంటుంది, దానివల్ల కూడా కాలవాపులు వస్తాయి. సో ప్రెగ్నెన్సీ కిడ్నీ డిసీజ్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ టాపిక్. అందులో వచ్చే సిమ్టమ్స్ కూడా ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీలో కూడా మనం కిడ్నీ డిసీజ్ ఇవాల్యుయేట్ చేస్తాం. మేము ప్రెగ్నెన్సీలో కూడా చాలా కిడ్నీ డిసీజెస్ చూస్తూ ఉంటాం అనమాట, తరచుగా చూస్తూ ఉంటాము. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవుతుందో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా నార్మల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రావెలింగ్ లో చేస్తున్నారు, కాలవాపులు వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇది కామన్ గా తరచుగా వచ్చే కంప్లైంట్ నాకు కూడా. లైక్ పెద్దవాళ్ళు అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళలో డెఫినెట్లీ ఆ సిమ్టమ్ ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. అది డెఫినెట్లీ ఏదైనా కిడ్నీ డిసీజ్ సటల్ గా ఉన్నప్పుడు అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా అంటే అర్లీ స్టేజెస్ లో ఉండొచ్చు కిడ్నీ డిసీజ్ అప్పుడు. సో అది నెగ్లెక్ట్ చేయకుండా మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బేసిక్ టెస్ట్లు ఇందాక నేను చెప్పినట్టు యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే మనకి డెఫినెట్ గా తెలిసిపోతుంది. ఒకవేళ ఆ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అంటే సీక్వెన్షియల్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఓకే మేడం, ఇంకోటి కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో డయాలసిస్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ డయాలసిస్కి వెళ్ళారు అంటే ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయించుకోవాల్సిందే, డయాలసిస్కి వెళ్లకుండా ఆల్టర్నేట్ మెడిసిన్ వాడండి అని చాలా మంది చెప్తుంటారు. సో దాంట్లో ఏమన్నా నిజం ఉందంటారా?
యా సో అగైన్ దిస్ ఇస్ కామన్ మిత్ అండి. అంటే డయాలసిస్ చేసుకుంటే మనిషి ఇంకా నీరసపడిపోతారు అనేది చాలా మంది నేను చూస్తూ ఉంటాను అనటము. అలా డయాలసిస్కి వెనకడుగు వేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5లో మనం యూజువల్లీ డయాలసిస్ అడ్వైస్ చేస్తాము. సో వీళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈస్ ట్రాన్స్ప్లాంట్ అండి, కిడ్నీ మార్పిడి. సో ఎస్పెషలీ వెన్ ద పేషెంట్ ఈజ్ యంగ్, ఈ 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఆర్ కిడ్నీ మార్పిడి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అలా కాకుండా వేరే కి రెసార్ట్ అవుతే అది పేషెంట్ కి ఆరోగ్యానికే ప్రమాదకరం. లైక్ హెర్బల్ మెడిసిన్స్ తీసుకుంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటారు, ఏదో హోప్ ఉంటుంది డయాలసిస్ మీద ఉండరు అని. కానీ నేను చాలా కేసెస్ చూశాను, ఎవరైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ వేరే మెడిసిన్స్ కి రెసార్ట్ అయిన వాళ్ళు డెఫినెట్లీ వర్సన్ అయ్యారు. ఎందుకు అంటే బికాస్ కిడ్నీ డిజీజ్ ఈజ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అండి. దానికి ఏ మెడికేషన్స్, ఈవెన్ అలోపతిక్ మెడిసిన్స్ కూడా మనకి ఏదైతే పెడతామో దాన్ని ఏమి మనం డిజీజ్ ఆల్రెడీ సెట్ ఇన్ అయినాక పెద్దగా మనం ఏం చేయలేము అనమాట. మీరు అన్నట్టుగా ఒక కిడ్నీ ఆల్రెడీ ఫంక్షనింగ్ లో ఉండదు, ఇంకో కిడ్నీ 80% డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ 20% ఫంక్షనింగ్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ప్లాంట్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ ప్లాంట్ ప్రోడక్ట్స్ లో బేసికలీ ఏంటంటే టాక్సిన్స్ ఉంటాయి విచ్ డ్యామేజ్ లివర్ అండ్ కిడ్నీ. దే ఆర్ నోన్ టు డ్యామేజ్ లివర్ అండ్ కిడ్నీ అనమాట. సో ఇవి చాలా హానికరము. సో మేము చాలా సార్లు ఈ ఎవరైతే వేరే మెడికేషన్స్ కి రెసార్ట్ అయి చూసిన వాళ్ళు వర్సన్ అయిపోయారు అనమాట. మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఇన్ టు డయాలసిస్ అండ్ ఇట్లా వాల్యూమ్ ఓవర్లోడ్ అంటారు. ఎందుకంటే డయాలసిస్ డిలే చేసినప్పుడు యూరిన్ ఎక్స్క్రీట్ అవ్వదు. సో ఏదైతే ఫ్లూయిడ్ తీసుకుంటామో అదంతా బాడీలోనే రిటైన్ అయిపోతుంది. సో దే కమ్ విత్ దిస్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ సిమ్టమ్స్ అనమాట. ఆయాసంతో వచ్చేస్తుంటారు, ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు. ఒకసారి ప్రాణం రక్షించడానికి కూడా అప్పుడు చాలా ఇబ్బందికరం అవుతుంది అనమాట. సో బేసికలీ నేను చెప్పేది ఏంటి అంటే ఆల్టర్నేట్ మెడికేషన్స్ ఏవి పనిచేయవండి. ఇన్ ఇయర్స్ నేను లాస్ట్ 10 years నుంచి కిడ్నీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా వేరే మెడికేషన్స్ బేసికలీ ఏం వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అయినా అవి టెంపరీగానే ఉంటాయి. సో బెస్ట్ అంటే కనుక కిడ్నీ మార్పిడి మనకి బెస్ట్ సొల్యూషన్ అనమాట. డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు వంశపారంపర్యంగా కూడా కొన్ని దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని. సో ఎలాంటి సమస్యలు వంశపారంపర్యంగా వస్తాయంటారు? యా సో వంశపారంపర్యంగా కొన్ని డిజీజెస్ ఉంటాయండి. సో ఎలాంటివి అంటే మెయిన్గా సిస్టిక్ డిజీజెస్ అండి. దే రన్ ఇన్ ఫ్యామిలీస్. అంటే నీటి బుడగలు అంటారు, కామన్ టర్మ్ యూజ్ చేసేది. కిడ్నీస్ మొత్తము నీటి బుడగలతో నిండి ఉంటుంది. సో నార్మల్ సైజ్ ఇందాక చెప్పినట్టు 9 to 10 centimeters ఉండదు. వీళ్ళలో 15 centimeters కన్నా ఒక్కొక్క కిడ్నీ ఉంటుందన్నమాట. సో దే ఫీల్ వెరీ హెవీ అనమాట. కిడ్నీస్ నార్మల్గా 9 centimeters ఉంటాయి, కానీ నీటి బుగ్గల వల్ల వాళ్ళ కిడ్నీస్ చాలా ఎన్లార్జ్డ్ ఉంటాయి. సో మొత్తం కిడ్నీ అంతా నీటి బుగ్గలతో ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫ్యామిలీ డిజీజ్ అనమాట. దీన్ని ADPKD అంటామండి, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్. సో ఇందులో ఏంటి అంటే ఈ డిజీజ్ బేసికలీ కిడ్నీ డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని జన్యుపరంగా జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతాయి అనమాట. దానివల్ల కిడ్నీ నార్మల్గా డెవలప్ అవ్వకుండా సిస్ట్ కింద డెవలప్ అవుతుంది అనమాట. సో కిడ్నీస్ అంతా ఈ నీటి బుడగలతో నిండి ఉండడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఏవైతే చేయాలో అది సరిగ్గా చేయలేదు. సో దానివల్ల వీళ్ళు కిడ్నీ ప్రాబ్లంతో జన్మించే అవకాశం ఉంటుంది. సో ఇందులో 2 రకాలు ఉంటాయండి, ఆటోజోమల్ డామినెంట్ అండ్ ఆటోజోమల్ రెసెసివ్. సో ఆటోజోమల్ రెసెసివ్ అనేవి మనకి పుట్టుకతోనే తెలిసిపోతుంది. ఆటోజోమల్ డామినెంట్ మాత్రం లేట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మనకి బయటపడుతుంది. సో ఇవన్నీ మనం ముందుగానే గుర్తించవచ్చా అంటే డెఫినెట్లీ గుర్తించవచ్చండి. ఇప్పుడు మనకి యాంటీనేటల్ స్కాన్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. టీఫా స్కాన్ చేస్తున్నారు, అనామలీ స్కాన్స్లో మనకి డెఫినెట్గా బయటపడుతుంది అనమాట కిడ్నీ డిజీజెస్. సో బేబీలో ఏం జరుగుతుంది, బేబీ కిడ్నీస్ ఎలా ఉన్నాయి, బేబీ హార్ట్ ఎలా ఉంది, సో డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బేబీ కూడా మనకి క్లియర్గా తెలుసుకుంటుంది. టీఫా స్కాన్ హెల్ప్ చేస్తుంది. సో అలానే మనకి కిడ్నీ డిజీజెస్ కూడా మనము యాంటీనేటల్గా అంటే పుట్టక ముందే మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సిస్టిక్ డిజీజెస్ ఏంటి అంటే 50% ట్రాన్స్మిషన్ ఉంటుందండి. ఆటోజోమల్ డామినెంట్ అంటే ఇప్పుడు ఆ వ్యక్తి కనుక పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు పుడితే కనుక 50% ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆటోజోమల్ రెసెసివ్ అంటే 25% ఇస్ ద ట్రాన్స్మిషన్ రేట్ టు దర్ చిల్డ్రన్ అనమాట. సో ఇది తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. డ్యూరింగ్ మ్యారేజ్ అయినా కూడా ఆర్ వెన్ దే ఆర్ ప్లానింగ్, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ జన్యుపరంగా వచ్చే కిడ్నీ డిజీజెస్ ఎంతవరకు రావచ్చు అనేది తెలుసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఇది ఒక డిజీజ్ అండి. అది కాకుండా ఇంకా కొన్ని డిజీజెస్ ఉంటాయి, నెఫ్రనాప్టసిస్ అని. ఇది కూడా సంథింగ్ లైక్ సిస్టిక్ కిడ్నీ డిజీజెస్ అండి. ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లోనే అంటే 13 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపలే కిడ్నీ డిజీజెస్ బయటపడుతుంది. ఇది వన్ కేటగిరీ. అది కాకుండా ఆల్పోర్ట్ సిండ్రోమ్ అని ఒకటి అంటారండి. ఇందులో బేసికలీ ఏంటి అంటే పేషెంట్ ఆర్ ద చైల్డ్ విల్ హ్యావ్ బ్లడ్ ఇన్ ద యూరిన్ అనమాట. హిమచ్యూరియా అంటారు దీన్ని. మోస్ట్ కామన్ కాజ్ అండి. సో హిమచ్యూరియా అనేది ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. బ్లడ్ ఇన్ ద యూరిన్ ఇస్ నెవర్ అ కామన్ థింగ్ అనమాట. సో దట్ అది ఎప్పుడు మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సింది. సో ఇది కూడా కొన్ని జన్యుపరంగా నడిచే
కిడ్నీ డిసీజ్. ఇంకొకటి ఏంటంటే కామన్ గా చూసేది, ఇవన్నీ నేను చెప్పినవి కొంచెం లిటిల్ రేర్ అండి, కాబట్టి కామన్ గా చూసేది నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాము, లైక్ ప్రోటీన్ ఇన్ ద యూరిన్ అనమాట. చిన్న పిల్లల్లో కూడా కంజనైటల్ నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ అంటాము. ప్రోటీన్ యూరిన్ లోంచి వెళ్ళిపోతుంది, ఇందాక నేను చెప్పినట్టు 30 mg కన్నా ఎక్కువ పోతుంది అనమాట. సో బేబీ పిల్లలు ఏంటంటే కాలవాపు మొహవాపుతో పుడతారు, వాళ్ళు ఫెయిల్యూర్ టు థ్రైవ్ లాగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు తిన్నదేమి వాళ్ళ శరీరానికి ఎక్కదు, బరువు పెరగరు. సో వీటన్నిటికీ కూడా నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఒక కారణం అవుతుంది అనమాట. సో దీన్ని బేసికలీ ఇది కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల డెవలప్ అవుతుంది. దీనికి కొన్నిసార్లు మెడికేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు జన్యుపరంగా వచ్చినవైతే మనం పెద్దగా ఏం చేయలేము. ప్రోటీన్ తగ్గించడానికి కొన్ని వేరే మందులు ఉంటాయి, అవి పెట్టుకోవాలి అనమాట. సో ఈ ప్రోటీన్ యూరియా అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్ ఎక్కువ కాలం ప్రోటీన్ యూరిన్ లో పోతూ ఉంటే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి మనకి రిలీడ్ చేస్తుంది అనమాట. ఇవి కొన్ని కుటుంబంలో నడిచే జన్యుపరంగా వచ్చే కిడ్నీ వ్యాధులు. సో ఈ చిన్నపిల్లలు కూడా మీరు ఇందాక అన్నట్టుగా చూస్తుంటాం, ఒక్కోసారి కిడ్నీ సమస్యలు అవి చాలా లేటర్ స్టేజ్లో ఇంటర్ప్రెట్ అవుతాయి, అదొక సమస్య అని పాపం పేరెంట్స్ గుర్తించడం కూడా కష్టం అవుతుంది. సో ఇవన్నీ కూడా యాంటీనేటల్ స్కాన్స్ కానివ్వండి, లేకపోతే ఒక్కోసారి క్రోమోజోమల్ టెస్ట్లు కూడా చేస్తుంటారు. సో ఈ టెస్ట్లలో ఇవన్నీ బయటపడతాయంటారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము మనకి ఇండైరెక్ట్ సైన్స్ ఉంటాయండి. లైక్ ఒకవేళ పిల్లలు ఆ ప్రాబ్లం ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ ఇస్ యాంటీనేటల్ స్కాన్ లో మనకి యాంటీరో పోస్టీరియర్ డయామీటర్ ఆఫ్ ద కిడ్నీస్ అని చూస్తారనమాట ఫర్ బేబీ కిడ్నీస్ వి. సో అది ఎట్ అ సర్టన్ డయామీటర్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అంటే నార్మల్ డయామీటర్ వచ్చేసి less than 3 to 4. మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద ట్రైమిస్టర్ కూడా. యాజ్ ద ట్రైమిస్టర్ గోస్ డయామీటర్ ఇంక్రీజెస్. సో ఆ కట్ ఆఫ్ డయామీటర్ తీసుకుని దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారండి. సో యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అని ఎవరికైనా పిల్లలకి డయాగ్నోస్ చేసి వాళ్ళ గైనకాలజిస్ట్ కానీ ఆబ్స్టెట్రిషియన్ కానీ చెప్పి ఉంటే కనుక దీస్ చిల్డ్రన్ హ్యావ్ టు బి ఫాలోడ్ అప్ అనమాట. ఎస్పెషలీ ఇన్ మేల్ చైల్డ్ లో పోస్టియర్ యురెథ్రల్ వాల్వ్ అని ఒకటి కామన్ గా చూస్తుంటాం. యురెథ్రా వెనకాల ఒక వాల్వ్ ఉంటుంది అనమాట, దట్ విల్ అబ్స్ట్రక్ట్, అంటే యూరిన్ రావడానికి అది అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ ఆ పైన ఉన్న కిడ్నీ స్ట్రక్చర్ ఎన్లార్జ్డ్ గా కనిపిస్తుంది. సో ఇది బేసికలీ ఏంటి అంటే దీన్ని ఎర్లీగా రిపేర్ చేసుకుంటే మనకి చైల్డ్ కెన్ బి నార్మల్ అనమాట. సో యాంటీనేటల్ స్కాన్స్ లో డెఫినెట్ గా బయటపడుతుంది. ఈ డయామీటర్ చూసుకోవడం బట్టి మీకు మీ ఆబ్స్టెట్రిషియన్ డెఫినెట్ గా గైడ్ చేస్తారు. అది వన్ థింగ్ అండి. అది కాకుండా ఒక్కొక్కసారి హార్స్ షూ కిడ్నీస్ అంటారు, సింగిల్ కిడ్నీ అంటారు. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ ఓన్లీ నాట్ నార్మల్ అనమాట, షేపే డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకొకటి డబుల్ యూరెటర్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ బేసికలీ యాంటీనేటల్ స్కాన్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి తెలుస్తుంది అనమాట. సో ఇలాగా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకోటి మీరు అన్నట్టు క్రోమోజోమల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఇది ఎప్పుడు మనం ఆఫర్ చేస్తామంటే వెన్ అ చైల్డ్ ఈజ్ ఆల్రెడీ దేర్, వాళ్ళకి ఇది సెకండ్ చైల్డ్, వాళ్ళ ఫస్ట్ చైల్డ్ కి ప్రాబ్లం ఉంది, సో సెకండ్ చైల్డ్ కి దే డోంట్ వాంట్ దిస్ ప్రాబ్లం. సో అలాంటి వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ADPKD అని ఇందాక చెప్పాను, సిస్టిక్ కిడ్నీ డిజీజ్. సో వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ చైల్డ్ ఇస్ బోర్న్ విత్ సిస్టిక్ డిజీజ్, యూ డోంట్ వాంట్ యువర్ సెకండ్ చైల్డ్ టు బి బోర్న్ విత్ దట్ డిజీజ్. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా క్యారోటైపింగ్ టెస్టింగ్, క్రోమోజోమల్ టెస్టింగ్ వాళ్ళకి అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే బిఫోర్ డెలివరీ కూడా అంటే దే విల్ హ్యావ్ క్రోమోజోమల్ టెస్ట్లు చేసుకుంటే దే విల్ హ్యావ్ అన్ ఆప్షన్. అంతేకాకుండా ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు మెడికేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఎప్పుడైతే యాంటీనేటల్ స్కాన్స్లో కానివ్వండి, టెస్ట్లలో కానివ్వండి పెద్ద డెవలప్మెంట్ లేని టైంలో చాలామంది పిల్లలు దే ఎండెడ్ అప్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అండ్ పీపుల్ ఆల్సో లాస్ దేర్ లైఫ్స్. చాలా పిల్లలు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో చాలా మంచి విషయం చెప్పారు మేడం. మరి మరో విషయం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్లో అంటే ఇప్పుడు మారుతున్న జీవనశైలితో సమస్యలన్నీ చాలా త్వరగా వస్తున్నాయి. బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇందాక మనం అనుకున్నట్టు. మరి కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? సో కిడ్నీ హెల్త్ గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారండి మనం కూడా, ఎందుకంటే ఎక్కువ మనం హార్ట్ డిజీజెస్ లేదా లివర్ డిజీజ్ అలా ఎక్కువ అనుకుంటాము. కిడ్నీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి లైక్ ఫర్ ఎనీ అదర్ బాడీ ఆర్గన్ మనం ఏదైతే ఫాలో అవుతామో సింపుల్ స్టెప్స్ ఉంటాయండి కిడ్నీ హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడానికి. సో బేసికలీ ఏంటి అంటే మీరు ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ రెగ్యులర్ వాకింగ్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ఇవి మనం ఖచ్చితంగా ఫాలో అవుతే కనుక కిడ్నీ
కిడ్నీస్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్ అండి. దీంతో పాటు మనము రెగ్యులర్గా వీ హ్యావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండి. డీహైడ్రేషన్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అండి ఆఫ్ కిడ్నీ డిజీజ్. మనకు తెలియదు కానీ చాలా మంది వాటర్ తక్కువ తాగడం వల్ల ఇట్స్ అ విషియస్ సైకిల్. వాటర్ తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటన్నిటికీ ఒక సింపుల్ సొల్యూషన్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండి, యాజ్ మచ్ యాజ్ యూ ఫీల్ థర్స్టీ. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ద వాటర్ ఇంటేక్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ వెయిట్. సో ఇఫ్ యూర్ లిటిల్ ఆన్ ద హయ్యర్ సైడ్ ఆఫ్ యువర్ వెయిట్ దెన్ డెఫినెట్లీ ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. 8 glasses 10 glasses అలా కాకుండా అట్లీస్ట్ 2 to 4 liters ఈజ్ ద క్రైటీరియా. ఎప్పటివరకైనా 2 to 4 liters వరకు ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇది కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి అవి మనం కన్జ్యూమ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే వీటిలో వేరియస్ టాక్సిన్స్ యాడ్ చేస్తారు. ఆ ప్రిజర్వేటివ్, వన్ ఆఫ్ ద కామన్ ప్రిజర్వేటివ్ యాడెడ్ ఇస్ సాల్ట్ అండి. సాల్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ద కిడ్నీ. సో ఎందుకంటే సాల్ట్ కిడ్నీ డ్యామేజ్ ని చాలా ఫాస్ట్ గా హేజన్ చేస్తుంది, చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈవెన్ మన రెగ్యులర్ ఫుడ్ డైట్ లో కూడా రికమెండెడ్ ఈస్ ఓన్లీ 5 grams. కానీ మనం ఎంతవరకు అది ఫాలో అవుతామో చాలా కష్టం. కానీ మినిమైజ్ చేయడానికి మనం ట్రై చేయాలి అనమాట. సో సాల్ట్ అనేది మన రెగ్యులర్ డైట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. షుగర్, సాల్ట్, ఆల్ వైట్ థింగ్స్ అంటారు, మైదా, షుగర్ అండ్ యువర్ సాల్ట్, ఇవి కొంచెం రెడ్యూస్ చేసుకుంటేనే బెటర్ మన రెగ్యులర్ డైట్ లో కూడా. ఇది కాకుండా హర్బల్ ప్రోడక్ట్స్ కానీ ప్లాంట్ ప్రోడక్ట్స్ కానీ చాలా మంది వెయిట్ లాస్ కి వాడుతూ ఉంటారండి. వీ ఆఫెన్ సీ లైక్ యంగ్ గర్ల్స్ టేకింగ్ ఆల్ దోస్ మెడికేషన్స్. సో వీళ్ళల్లో చాలా మంది కిడ్నీ డ్యామేజ్ తో రావటం నేను చూశాను. వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ పోవటము, క్రియాటిన్ సడన్ గా ఎక్కువ పోవటము, ఏం రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు వాళ్ళకి. కాకపోతే కిడ్నీ క్రియాటిన్ ఎక్కువ ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. సో అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకున్నాక మేము ఇంకా మాకు ఏ కారణం దొరకకపోతే వాళ్ళని ఇంకా హిస్టరీ ఎక్కువగా అడిగితే అప్పుడు చెప్తారు. సో ఈ హర్బల్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఇంజూరియస్ టు ద కిడ్నీ అనమాట. సో ఈ ప్లాంట్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ఏమీ తీసుకోకపోవడం చాలా మంచిది. ఇంకొక విషయం పెయిన్ కిల్లర్స్ అండి. మోస్ట్ కామన్ థింగ్ విచ్ ఆర్ పాపులేషన్ టేక్స్ పెయిన్ కిల్లర్స్. సో అంటే పారాసెటమాల్ ఒక్కటి సేఫ్ అండి, మిగతా ఏవి తీసుకున్నా కూడా మనకి పెయిన్ కిల్లర్స్ అగైన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ కిడ్నీస్ అనమాట. చాలా ఫాస్ట్ గా కిడ్నీ డ్యామేజ్ ని కాజ్ చేస్తుంది. ఇవి ఎలా కాజ్ చేస్తాయంటే, ఈ పెయిన్ కిల్లర్స్ అన్ని బేసికలీ ఏంటి అంటే ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే ఒక హార్మోన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి కిడ్నీకి చాలా మంచి చేస్తుంది అనమాట, బ్లడ్ ఫ్లోని పెంచుతుంది ఇవన్నీ. సో ఈ పెయిన్ కిల్లర్స్ దాన్ని తగ్గించేసి మనకి పెయిన్ రెడ్యూస్ చేస్తుంది. బట్ ఇన్ ద ప్రాసెస్ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. అది కాకుండా అగైన్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఆల్సో నోన్ టు కాజ్ ప్రోటీన్ ఇన్ ద యూరిన్. సో ఇవన్నీ ద డౌన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ ఓవర్ ద కౌంటర్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. సో మీకు మీ ఫిజిషియన్ చెప్పిన విధంగా మాత్రమే పెయిన్ కిల్లర్స్ అవసరం ఉన్నంత వరకు మాత్రమే వేసుకోవాలి. అండ్ ఆల్వేస్ పెయిన్ హ్యాస్ టు బి ట్రీటెడ్. కారణం ఏంటో కనుక్కోవాలి, రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. అది ఇంకా అది కాకుండా ఇంకోటి లైఫ్ స్టైల్ చేంజెస్ అని మీరు ఇందాక చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ యువర్ డ్రగ్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ మనము కట్ డౌన్ చేసుకోవాలి అండ్ టోటల్గా ఆపేయాలి. సో ఇవి సమ్ ఆఫ్ ద మెజర్స్ అండి టు హ్యావ్ గుడ్ కిడ్నీ హెల్త్. మేడం చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా శ్రోతలకి ఈ పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం మేడం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియోస్. థ్యాంక్ యూ నిహార గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే హెల్త్ టాక్ ద్వారా కిడ్నీ డిసీజ్ అవగాహన ప్రజలకి చేరుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది. మీరింతవరకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శిని జాన్ గారితో పరిచయం విన్నారు.